ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిలకలూరుపేట సమన్వయకర్త శ్రీ మల్లెల రాజేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో రూత్ డైక్మన్ కాలనీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు వేముల నాగరాజు వారితో పాటు మరికొన్ని కుటుంబాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటానికి కారణం ఆయన ఈ మధ్య రూత్ డైక్మన్ కాలనీలో బీఫామ్ పట్టా ఒకటి కొనుక్కొని ఉన్నాడు. ఆ పట్టాని పత్తిపాటి పుల్లారావు గారి శిష్యుడు గతంలో రేషన్ మాఫియా చేసే అతను ప్రతాప్ అనే అతను ఆక్టిఫై చేసి ఈయన కొనుక్కొని దాని స్థలంలో మట్టి తోలుకోవడానికి ట్రాక్టర్ల ద్వారా వెళ్తే అతను మట్టి తోలి ఇది నా ప్లాటు, ఇది మాది అని చెప్పేసి గొడవ దిగటం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో మేము ఇంతకాలం పనిచేసినా కూడా అదే పత్తిపాటి పుల్లారావు గారి శిష్యుడు ప్రతాప్ అనే అతను మాకు ఈ విధంగా అన్యాయం చేశాడని వీళ్ళు మనస్తాపానికి గురయ్యి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ప్రజలారా మీరు ఆలోచించండి. పత్తిపాటి పుల్లారావు గారు ఏమంటాడంటే అవినీతి పరిపాలనతో విసుగెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని ఆయన చెప్తా ఉన్నాడు. అయ్యా మీకు కళ్ళకు కట్టినట్టు ఈరోజు మేము చెప్పింది కళ్ళకు కట్టినట్టు ఇది మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇది నిజమై ఉండాలా. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే గతంలో మీరు అట్లా అవినీతి పరులు పెంచి పోషించారు కాబట్టే ఇప్పటికీ వాళ్ళకి ఆ అలవాట్లు పోలా. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అలానే బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుంది కాబట్టి మరి అన్ని వర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయని హెచ్చరిస్తూ మీకు సెలవు తీసుకుంటా ఉంటాం.